కోడికత్తి కేసులో శ్రీను బెయిల్ పిటిషన్ను విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. శ్రీను తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది పాలేటి మహేష్. 5 సంవత్సరాల నుంచి బెయిల్ లేకుండా శ్రీను జైలులో మగ్గుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు న్యాయవాది. సీఎం జగన్ వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలని శ్రీనివాస్ తల్లి సోదరుడు నిరవధిక దీక్షలను కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో న్యాయవాది పిటిషన్ను విచారించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. శ్రీను బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టబోతోంది జస్టిస్ దుర్గాప్రసాద్ ధర్మాసనం. కోడికత్తి కేసులో శ్రీను బెయిల్ పిటిషన్ను విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. శ్రీను తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది పాలేటి మహేష్. 5 సంవత్సరాల నుంచి బెయిల్ లేకుండా శ్రీను జైలులోనే మగ్గుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు న్యాయవాది. సీఎం జగన్ వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలని శ్రీనివాస్ తల్లి సోదరుడు నిరవధిక దీక్షలను కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో న్యాయవాది పిటిషన్ను విచారించేందుకు హైకోర్టు అనుమతించింది. శ్రీను బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టబోతోంది జస్టిస్ దుర్గాప్రసాద్ ధర్మాసనం. ఇక ఈ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ అయితే ఈ పిటిషన్ కు సంబంధించిన విచారణ కూడా చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. సో ప్రెజెంట్ దీనిపై అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక కోడికత్తి శ్రీనివాస్ సంబంధించి కూడా ఆయన దాదాపుగా 5 సంవత్సరాలుగా కూడా జైల్లో, ప్రస్తుతం ఆయన గతంలో రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆ తర్వాత విశాఖపట్నం జైల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో వాదనలు జరిగిపోయినాయి. తీర్పు కూడా వెలువరించింది. అయితే ఎన్ఐఏ ఇచ్చిన పిటిషన్ ఏకీభవిస్తూ న్యాయస్థానం కూడా తన తీర్పును వెలువరించింది. అయితే అనూహ్యంగా కూడా ఈ కేసులో ఎన్ఐఏ చేసిన దర్యాప్తు సక్రమంగా లేదు, మరోసారి దర్యాప్తు జరపాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టులో విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్ పెండింగ్ ఉన్న నేపథ్యంలోనే బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 5 సంవత్సరాలు మేము జైల్లో ఉన్నాడు కాబట్టి జూపల్లి శ్రీనివాస్ కి బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా దాదాపుగా 5 సంవత్సరాలు హైకోర్టులో సందర్భాల్లో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ కి సంబంధించి కూడా వస్తుంది. అయితే తాజాగా ఒక న్యాయవాది మహేష్ న్యాయవాది కూడా ఏపీ హైకోర్టులో ఈ రోజు ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కూడా జడ్జెస్ దుర్గాప్రసాద్ నేతృత్వంలో ధర్మాసనం కూడా ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం ఈ కేసుకు సంబంధించి విచారణ జరగబోతా ఉంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.